CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? గుడ్ బాగున్నాను, థ్యాంక్ యూ. సో దివాళీ, దసరా ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఫెస్టివల్స్. మనకి ఈ ఫెస్టివల్స్ వస్తున్నాయంటే ఆఫర్స్ మనల్ని ముంచెత్తుతూ ఉంటాయి. ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి అని చెప్పి. ఇప్పుడు కొత్తగా జిఎస్టీ కూడా ఒకటి అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే కొన్నిట్లో జీరో అని చెప్పి. సో అప్డేట్స్ ఏంటి? ఆ జిఎస్టీ అప్డేట్స్ ఒకసారి చెప్తారా? షూర్. జిఎస్టీకి యాక్చువల్గా అది స్టార్టింగ్ పాయింట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆగస్ట్ 15న ఆయన స్పీచ్లో దీపావళి టైంకి ఒక మంచి జిఎస్టీ గురించి అనౌన్స్మెంట్ రాబోతున్నాయి, దాంట్లో చాలా మార్పులు చేయబోతున్నా అని ఆయన పెద్ద హింట్ ఇచ్చారు ప్రజలకు ఆయన స్పీచ్లో, ఇండిపెండెన్స్ స్పీచ్లో. ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతుందని కూడా అంటున్నారు. కరెక్ట్. ఆయన దీపావళి నుంచి అని ఎఫెక్టివ్ అని చెప్పారు ఆయన స్పీచ్లో. సో అందరూ దీపావళిని డెఫినెట్గా మార్కెట్ కూడా బాగా రియాక్ట్ అయింది ఆ స్పీచ్కి. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ బాగా పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య టారిఫ్ ఇష్యూస్ కొంచెం అటు ఇటు అవడంతో మన ఇండియాలో కూడా కన్సంప్షన్ పెంచాలి, ఒక మూడ్ని కొంచెం చీరప్ చేయాలి అని పెరహాప్స్ గవర్నమెంట్ కూడా అనుకుని ఉండొచ్చు. ఇది నా పర్సనల్ వ్యూ ఇది. సో ఇప్పుడు బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాయి అండ్ మనీ సప్లై పెంచడం ట్రై చేస్తాం బ్యాంక్ సొసైటీలో కామన్ పీపుల్ దగ్గర. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా వాళ్ళు తగ్గించారు మొన్న. సో దాన్ని బట్టి కూడా కొంచెం మూడ్ పాజిటివ్గానే ఉంది. ఇప్పుడు యాక్చువల్ స్పెండింగ్ జిఎస్టీ అన్నది ట్యాక్స్ ఆఫ్ ది గూడ్స్ వాట్ యు పర్చేస్, అది కూడా తగ్గితే డెఫినెట్గా అది ఇంకొంచెం బాగుంటుంది ఓవరాల్గా ప్రజల మైండ్స్లో అని. అది బహుశా బ్యాక్గ్రౌండ్ ఐడియాస్ గవర్నమెంట్ మైండ్లో. సో చాలా ఐటమ్స్ వాళ్ళు 5% చేశారు, చాలా ఐటమ్స్ 0% చేశారు. సో ఇన్సూరెన్స్ కూడా మనకి జీరో అయింది అని అంటున్నారు కదా, అవును, వాటి గురించి ఒకసారి చెప్తారా? షూర్. సో టు స్టార్ట్ విత్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రెండుకి జీరో చేస్తారు జిఎస్టీ అది. ఓకే. సో మన ఇండియాలో మన పాయింట్ ఏమిటంటే ఇండియా ఈజ్ అండర్ ఇన్సూర్డ్. అంటే మన ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ బాగా తక్కువగా ఉంది, చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. తీసుకోవడానికి కూడా సరైన వాల్యూ తీసుకోవట్లేదు. అంటే అసలు ఒక వ్యక్తి లైఫ్ వాల్యూ 2 కోట్లు అయితే అది 50 లక్షలు తీసుకోవడం, 20 లక్షలు తీసుకోవడం. కొన్ని ఎల్ఐసి పాలసీ అయితే 1,00,000, 2 లక్షలు కూడా పాలసీలు అమ్మేస్తారు ఎల్ఐసి కొన్ని స్కీమ్స్. అంటే అది ఉన్నా లేనంటే లెక్క. ఆ అమౌంట్తో అసలు ఫ్యామిలీ ఏమీ చేయలేరు ఆ అమౌంట్. సో అండర్ ఇన్సూర్డ్గా ఉన్నాం చాలా మనం అని ఎప్పటి నుంచో మనకు ఒక కంప్లైంట్ ఉంది, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి కంప్లైంట్ ఉండేది. అట్లీస్ట్ పార్షియల్గా ఆ కంప్లైంట్ తగ్గుతుంది దీంతో. అంటే జిఎస్టీ జీరో చేయడంతో అవుట్ఫ్లో తగ్గుతుంది కాబట్టి కొంచెం ప్రైస్ అఫోర్డబుల్గా కనిపిస్తే ప్రజలకి వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడచ్చు. ఒక రకంగా మన గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది ఇన్సూరెన్స్ ని అని అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ యువర్ రైట్. అంటే ప్రజలు కూడా ఇన్సూర్డ్గా ఉంటే గవర్నమెంట్ హ్యాపీగా ఉంటుంది కదా. అంటే ఒక వ్యక్తి సొసైటీలో చాలా మంది 1,00,000 మంది బాధపడుతున్నారు, బ్రెడ్ అయినా లేకపోతే ఫ్యామిలీస్ పవర్టీకి వెళ్ళిపోతుందంటే గవర్నమెంట్ కూడా డెఫినెట్గా అది వాళ్ళకి ఇబ్బంది అది. సో ఇన్సూరెన్స్ ఉంటే అది ఒక పాజిటివ్గా వెళ్ళొచ్చని ఫీలింగ్ ఉంది. కాబట్టి హెల్త్ అండ్ లైఫ్ రెండు ఇన్సూరెన్స్ జీరో చేస్తారు, అది పెద్ద ఫ్యాక్ట్. అది కామన్ ఇంటి దాకా వచ్చేప్పటికి ఇంట్లో వాడే కామన్ గూడ్స్కి పప్పులు, ఉప్పులు, ఆయిల్ వీటన్నిటిలో కూడా వాళ్ళు దాంతో బాగా తగ్గించారు. 5% కొన్ని 0% కూడా చేస్తారు. అంటే ఒక లేడీ ఇల్లు నడిపే లేడీకి అవుట్ఫ్లో నెలకి తగ్గిపోతుంది. అది 1000 రూపాయలు తగ్గుతుందా, 2000 తగ్గుతుందా, 500 రూపీస్ తగ్గుతుందా, డిఫరెంట్ తగ్గుతుంది ఏదో అమౌంట్. అదొక పాజిటివ్ చీర్ ఇస్తుంది మైండ్లో. అలాగే చిన్నపిల్లలు ఇంట్లో వాళ్ళు పెన్సిల్స్, రబ్బర్లు, స్టేషనరీ, ఆర్ట్ వర్క్కి పెయింటింగ్, బ్రషెస్ అన్నీ జీరో చేస్తారు అన్నిటికీ. సో దాంట్లో కూడా బర్డెన్ తక్కువ ఫీల్ అవ్వాలి పేరెంట్స్ అని అదొకటి చేస్తారు. సో ఇంతే కాకుండా ఆటోమొబైల్స్ లో ఎలా ఉంది? ఎస్, ఆటోమొబైల్స్ లో బైక్స్ అండ్ కార్స్ కి అప్ టు సర్టెన్ లెవెల్ ఇంజన్ కెపాసిటీ ఆర్ కార్ సైజ్ బట్టి వాళ్ళు అది కూడా బాగా తగ్గించారు. సో అది కూడా మన ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అదొక పుష్ అది. సో దాంతో డిమాండ్ ఒక 5%, 10% పెరిగితే దే కెన్ స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మోర్ అండ్ దెన్ సేల్ అవడంతో దే విల్ బి ఆల్సో బి హ్యాపీ.
ప్రజలు కూడా హ్యాపీగా వాళ్ళు ఫెస్టివల్ బాగా గడుపుకోగలరు. సో కొన్ని కార్స్కి అయితే వాళ్ళు ఎవరైతే కట్టగలరో, అంటే ఎవరైతే హూ కెన్ అఫోర్డ్ టు బై బిగ్గర్ కార్స్, హైబ్రిడ్ కార్స్ అని లేకపోతే పెద్ద కార్స్కి వాళ్ళు జిఎస్టీ పెంచారు. అన్నిటికీ తగ్గించలేదు, కొన్ని కార్స్కి పెంచారు. హై వాల్యూ గూడ్స్కి పెంచారు. సిమ్ గూడ్స్ అండ్ లగ్జరీ గూడ్స్కి వాళ్ళు అంటే గవర్నమెంట్ వోకల్ ఫర్ లోకల్ అనేది కూడా నినాదం ముందుకు తీసుకెళ్తుంది. అంటే మన లోకల్ బ్రాండ్స్కి అని చెప్పి. సో లోకల్ బ్రాండ్స్కి ఏమన్నా జిఎస్టీ తగ్గించి అవుటర్ వాటికి జిఎస్టీ పెంచడం అట్లా ఏమైనా జరుగుతుందంటారా? నా లెక్కలో ఆ బైఫ్రికేషన్ జరిగినట్టు లేదు, మైండ్ లేదు. అలాగే సిగరెట్స్, సిమ్ గూడ్స్ అంటారు, వాటికి జిఎస్టీ పెంచారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వాటికి కూడా జిఎస్టీ పెరిగింది, బెవరేజెస్ పెరిగింది. అలాగే ఏరేటెడ్ వాటర్, మినరల్ వాటర్ బాటిల్స్ కూడా దానికి కూడా జిఎస్టీ పెంచారు. సో ఇందాక నేను చెప్పినట్టు హైయర్ కెపాసిటీ కార్స్కి, 4x4కి, ఎస్యూవీస్కి వాటికి జిఎస్టీ పెంచారు. వాటికి 40% అయింది వాటికి. సో అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్దేశంలో కట్టగలరు వాళ్ళకి బాగా పెంచారు. మాసెస్కి బాగా పుష్ ఇవ్వడం కోసం, కన్సంప్షన్ పుష్ ఇవ్వడం కోసం వాళ్ళు తగ్గించారు. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెంచాలి, అది కూడా వాళ్ళు 0% చేయడం అయింది. కొన్ని కంపెనీస్ అయితే ఇప్పటి నుంచే రోల్అవుట్ చేసేస్తాయి. 22 సెప్టెంబర్ అన్ని ఫైనాన్స్ మినిస్టర్ ఏమో చేశారు మనం. కొన్ని సెక్టర్స్ అయితే ఇప్పటి నుంచి వాళ్ళు రోల్అవుట్ చేస్తున్నారు. వాళ్ళు 22 కాదు, ఇప్పుడే కొనుక్కోండి, మీరు తక్కువ చేసి ఇచ్చేస్తామని. సో ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అన్నమాట. వీ కెన్ టేక్ ది క్యూ లైక్ దట్. సో చాలా మంచిది ఇది. కన్జంప్షన్ పెరుగుతుంది, తర్వాత కంపెనీస్ కొంచెం ప్రాఫిటబుల్గా మూవ్ అవ్వచ్చు, టర్న్ ఓవర్స్ మూవ్ అవ్వచ్చు. అంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా వాళ్ళు బాగానే వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పుష్ తెచ్చి ప్రజల మైండ్స్లో అదొక cheerful మైండ్ వస్తుంది ప్రజలు. జిఎస్టీ తగ్గించడం వల్ల కొన్ని చోట్ల మన జీడిపి కూడా ఇంక్రీజ్ అవుతుంది అని అంటారు. ఎస్, అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. కన్సంప్షన్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, సో డెఫినెట్లీ పెరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏమిటంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, బిల్డింగ్ మెటీరియల్స్, సిమెంట్, బ్రిక్స్, ఇలాగే రకరకాల శాండ్ వాటికి జీఎస్ తగ్గించారు బాగా. 28-80% తీసుకొచ్చారు. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. సో ఇళ్ళ మూమెంట్ కానీ ఇల్లు కొనుక్కోవాలన్న ప్రైసెస్ కొంచెం తగ్గాలి, నా లెక్క తగ్గుతాయి కూడా. ఇవన్నీ కూడా డెఫినెట్గా దే విల్ యాడ్ ఇంపటస్ టు ది ఎకానమీ. మన జీడిపి పెరుగుతుంది, గ్యారంటీగా పెరుగుతుంది. ఇలాగే మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉన్న వరల్డ్లో ఇప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది నా లెక్కలో అయితే. వాట్ అబౌట్ గ్యాడ్జెట్స్? ఇప్పుడు ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ప్రతి ఒక్క ఇంట్లో 1-2 ఉంటున్నాయి. సో ఇంకా తీసుకోవాలని కూడా ఉంటారు, కొత్త ఉన్నా కూడా ఇంకా తీసుకోవాలనుకుంటూ ఉంటారు. సో వాటి మీద జిఎస్టీ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం దాంట్లో మార్పు నాకైతే కనిపించలేదు. పెర్హాప్స్ మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో. అంటే స్టూడెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళని రిప్రజెంటేషన్స్ చేస్తే ట్రేడ్ బాడీస్కి రావచ్చు, మేబీ వస్తుందేమో గవర్నమెంట్ నోటీస్ కొడినప్పుడు. అది ప్రస్తుతం మాత్రం నేను ఆ చేంజ్ నోటీస్ చేయలేదు దాన్ని ప్రస్తుతం. ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గోల్డ్ మీద జిఎస్టీ ఏమైనా తగ్గుతుందంటారా? చాలా మంచి క్వశ్చన్. చాలా అడిగాను అప్పుడే నన్ను, గోల్డ్ మీద జిఎస్టీ తగ్గిందా పెరిగిందా అని. గోల్డ్ మీద జిఎస్టీ 3% ఇంతకుముందు, ఇప్పుడు 3% ఉంది. సో అంటే మీరు అన్న పాయింట్ కరెక్టే, గోల్డ్ ప్రైసెస్ చాలా పెరిగిపోతున్నాయి. పెర్హాప్స్ ఆ 3% తగ్గించేసినా కూడా మంచిదేమో గవర్నమెంట్ యాక్చువల్గా. అది ఐ డోంట్ నో, దీపావళి టైంకి తగ్గిస్తారేమో కూడాను. బట్ దాంట్లో అయితే ఏ మార్పులు చేర్పులు లేవు అంటారు. ప్రస్తుతం మార్పు అయితే లేదు, 3% అలాగే అట్టి పెట్టారు దాంట్లో అయితే. ఓకే సార్. సో ఓవరాల్గా అయితే కొన్ని చోట్ల అయితే పెరిగింది. అంటే ఎక్కడైతే ఎక్కువ వాల్యూ వస్తుందో అక్కడ పెరిగింది. చిన్న చిన్న వాటికి సిగరెట్స్ లేకపోతే స్టేషనరీ ఇట్లా చిన్న చిన్న వస్తువుల దగ్గర తగ్గించారని చెప్పుకోవచ్చా? సిగరెట్స్ తగ్గించలేదు, సిగరెట్స్ పెంచారు. సిన్ గూడ్స్ లో వస్తుంది సిగరెట్. ఓకే, అంటే అది గవర్నమెంట్ వద్దన్న చాలా మంది కలుస్తారు కాబట్టి సిన్ గూడ్స్ లో వస్తుంది అది. ఓకే, అంటే ఒక రకంగా ఓవరాల్ గా చూసుకుంటే గుడ్ ట్రాక్ లోకి నడిపించాలి అన్నలాగా చూస్తున్నట్లుగా. అంటే ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ దాంట్లో తగ్గించడము, ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో స్టేషనరీ లేకపోతే కన్స్ట్రక్షన్ బిజినెస్ వీటిల్లో తగ్గించడం, అంటే ఒక అందరికి అనుకూలంగా ఉండే విధంగా తీసుకెళ్తుంది గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చా? ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్, కన్స్ట్రక్షన్, హెవీ ఇంజనీరింగ్ గూడ్స్ కి, బిల్డింగ్ మెటీరియల్స్ కి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గుతుంది, జిఎస్టీ తగ్గింది చాలా ఐటమ్స్ లో. కామన్ ఇంట్లో వాడే టూత్ పేస్ట్, షాంపూస్, సోప్స్, టూత్ బ్రష్లు అన్నింటిలో జిఎస్టీ తగ్గించారు ఇంట్లో. అలాగే వెజిటబుల్ ఆయిల్స్,
కాఫీ, టీ వాటికి తగ్గింది నా ఎస్టిమేట్‌లో. హ్మ్. సో, ఇంట్లో కూడా ఓవరాల్‌గా మేబీ ఒక 5% ఇంట్లో తగ్గే అవకాశం ఉంది వాళ్ళ అవుట్‌ఫ్లోలోంచి అది. ఓకే. స్కూల్ పిల్లలకి ఇందాక చెప్పినట్టు మనం వాళ్ళు వాడే ఐటెమ్స్ మీద బర్డెన్ లేకుండా అవును. ఫ్యామిలీకి అది జీరో చేసేది జీఎస్టీని. హ్మ్. సో, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంక్రిమెంటల్‌గా బెనిఫిట్ కనిపిస్తుంది ఫ్యామిలీకి. ఓకే. ఒక సామాన్యుడికి అనుకూలంగా ఉంది ఇప్పుడు వచ్చిన జీఎస్టీ అప్డేట్స్ అనుకోవచ్చా సార్? అబ్సల్యూట్‌గా అనుకోవచ్చు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.